ఇది నాగర్ కర్నూలు జిల్లా వార్కొండపేటలో ఒక మహిళపై 7 వ్యక్తులు జరిపిన అతి కిరాతకమైన అత్యాచార ఘటన. అసలు ఆ 7 వ్యక్తులు ఎవరు? ఈ అమ్మాయిని ఎలా ట్రాప్ చేశారు? ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి వాటి నుంచి మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగర్ కర్నూలు డిస్టిక్లోని ఊర్కొండపేట అనే గ్రామంలో ఒక ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ ఉగాది పర్వదినాన నైట్ అంతా భజన చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకొని మార్నింగ్ లేచి తమ గ్రామాలకి వెళ్ళిపోతుంటారు భక్తులు. ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి లాస్ట్ మంత్ మార్చి 27 నాడు ఒక మహిళ తన బంధువులతో కలిసి ఈ టెంపుల్కి వచ్చారు. ఒక వివాహిత తన బంధువు సహచరుడు అయిన ఒక అతను అనుమానాస్పదంగా రావడంతో దాన్ని అదునుగా ఈ 27 సంవత్సరాల మహిళ తన బంధువుతో కలిసి దైవ దర్శనం ముగించుకొని సాయంత్రం 8:30 సమయంలో ఆలయం బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ గుడిలో ఒక వ్యక్తి పని చేసుకుంటూ ఉంటాడు. అతని పని ఏమిటంటే ఆ గుడిలో ఉండే వాళ్ళకి, ఆ గుడి పూజారికి సహాయం చేయడం కాకుండా ఎవరైనా లవర్స్ వచ్చారా, లేకపోతే వచ్చిన వాళ్ళలో ఎవరైనా అనుమానంగా తిరుగుతున్నారా, లేకపోతే ఏదైనా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ లాగా జరుగుతున్నాయా అనేటివి ఈ మనిషి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. రాత్రి 11:30 సమయంలో ఆ మహిళ తన బంధువుతో కలిసి కాలకృత్యాలు తీర్చుకోవడానికో మరి దేనికో తెలియదు కానీ పక్కనున్న చట్టంలోకి వెళ్ళారు. ఉగాది ముందు రోజున ఇక్కడ ఊర్కొండపేట ఆంజనేయ స్వామి టెంపుల్లో చాలా ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా జరుగుతున్న అఖండ భజన, అంటే రాత్రంతా శనివారం జాగారం చేసి ఉదయం భక్తులు హారతి తీసుకుని వెళ్తారు. అదే సమయంలో కొంతమంది రావడం జరిగింది. దాంట్లో ఒక వివాహిత మహిళ అతను తెలిసిన ఒక పరిచయ వ్యక్తితో రాత్రిపూట 10:30 ప్రాంతంలో బ్యాక్ సైడ్ నుంచి అనుమానాస్పదంగా ఇటు రావటం. ఈ వ్యక్తి వీళ్ళని మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. 11:30 సమయంలో వీళ్ళు ఎప్పుడైతే పక్కనున్న చెట్లలోకి వెళ్ళారో అతను వెంటనే తన ఊర్లో ఉన్నటువంటి తన స్నేహితులకు ఫోన్ చేసి తొందరగా రావాలని చెప్పాడు. వీళ్ళు వచ్చిన వెంటనే ఇంకొక 3 ఫోన్ చేసి మీరు తొందరగా వచ్చేయండి అని చెప్పేసి ఫోన్ చేశారు. వచ్చిన వాళ్ళలో అందరూ 22 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్న యువకులే. అందులో 2కి పెళ్లి కూడా అయింది. సమయం రాత్రి 12:45. ఈ 7 వ్యక్తులు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒక్కసారిగా చుట్టుముట్టి ఆ మహిళని, అతని బంధువుని, ఇద్దరిని కాళ్ళు చేతులు కట్టేసి అతనిని విచక్షణ రహితంగా కొట్టారు. ఈ మహేష్, అంజీ, సాదిక్, మణికంఠ, కార్తిక్ లాంటి 7 మొత్తం అందరూ ఫోన్లు చేసుకుని ఈ వచ్చిన వ్యక్తిని బెదిరించి మీరు ఇక్కడ భార్యాభర్తలు కాదు, మీరు ఏదో ఇల్లీగల్ పనికి ఇక్కడ రావడం. వాళ్ళందరూ కలుసుకొని వీళ్ళిద్దరు గుడ్డలు ఊడదీయించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 6000 రూపీస్ తీసుకొని అందరూ ఫోన్లలో వీడియోస్ తీసుకున్నారు. మీరు మాకు సహకరించకపోతే ఈ వీడియోస్ని మేము సోషల్ మీడియాలో పెడతాము అని చెప్పి బెదిరించారు. సమయం అర్ధరాత్రి 1:30. ఆ భజన కార్యక్రమం వలన ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, కేకలు అనేటివి ఆ గుడిలో ఉండే ఒక్కరికి కూడా వినిపించట్లేదు. సమయం 2:15. నువ్వు మాకు సహకరించకపోతే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం కాకుండా నిన్ను చంపేస్తామంటూ బెదిరిస్తూనే 7 వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు ఆ మహిళ పైన అత్యాచారం చేయడం మొదలుపెట్టారు. సమయం ఉదయం 5 గంటలు అవుతున్నా కానీ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేస్తూనే ఉన్నారు. ఆ మహిళ దప్పికతో నాకు కొంచెం నీళ్లు ఇవ్వండి అని అడుగుతున్నా కానీ వీళ్ళు నీళ్లు కూడా ఇవ్వకుండా విచక్షణ రహితంగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నారు. ఒకానొక సమయంలో నాకు నీళ్లు కావాలి అని ఆ మహిళ అడుగుతుండగా అందులో ఒక వ్యక్తి ఆమె నోట్లో మూత్రం పోశాడు. 7 తీసుకుని నేరస్థల సంఘటనలో ఉన్న ఆధారాలు, సాంకేతిక ఆధారాలు,
పోలీసు ఫోన్లో మాట్లాడిన వాటి యొక్క కాల్ డీటెయిల్స్ ఆధారంగా 7 ఈ యొక్క పాశవికంగా ఈ మహిళపై అత్యాచారం చేసినట్లు రూఢి చేసుకుని వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. సో దీని మీద కేవలం ఒక 2 జంట అర్ధరాత్రి పూట ఈ రావడం గమనించి ఈ క్రిమినల్స్ అది అదునుగా భావించి దాన్ని ఇంత పాశవికంగా దాష్టికానికి పాల్పడ్డారు. పోలీస్ శాఖ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. డీజీ డాక్టర్ జితేంద్ర గారు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. సో ఎస్పీ గారి పర్యవేక్షణలో డిఎస్పీ సొంతంగా దర్యాప్తు చేసి వీళ్ళ కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు కొన్ని ఎక్స్ట్రాక్షన్కి పాల్పడినట్టుగా రూఢి అవుతుంది. ఇలాంటి వీడియోస్ నేను రోజుకొకటి మీ ముందుకు తెస్తాను. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గమైన పనులను మనం ఖచ్చితంగా అరికట్టాలి. యూపీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆదిత్యనాథ్ గారు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారో అలాంటి డెసిషన్సే మన ఆంధ్ర తెలంగాణలో కూడా తీసుకోవాలి. ఇలాంటివి చేయాలంటే ప్రతి ఒక్కరికి భయం పుట్టాలి. జై హింద్.